హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను ఇల్లు కొన్నానని తెలుసు కదా. థ్యాంక్స్ అందరూ మొన్న కంగ్రాచులేట్ చేసినందుకు. ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నాను, స్టవ్ కౌంటర్ గ్యాప్ కవర్. చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఇది మెయిన్లీ దేనికంటే ఇక్కడ స్టవ్ పక్కన ఇలా గ్యాప్స్ వస్తాయి కదా, ఈ గ్యాప్స్లో మనము ఏదైనా పడేస్తామన్నమాట. ఏదైనా పడిపోవచ్చు, టీ పడిపోవచ్చు, ఎక్సెస్ పడిపోవచ్చు, రవ్వ ఉప్మా చేస్తుంటే రవ్వ పడిపోవచ్చు. దీన్ని మనం క్లీన్ చేసుకోవడం ఈజీనే, బట్ పడేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఓకే, అందుకని నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నా స్టవ్ చూసి మీకు కమెంట్స్ పెట్టొద్దు, స్టవ్ ఏంటి ఇంత ఇలా హ్యాండిల్ చేస్తున్నావు అని. లెట్స్ హ్యావ్ ఎ లైట్ హియర్ సో దట్ యూ కెన్ సీ దట్ స్టవ్ క్లియర్లీ. లెట్స్ సీ హౌ ద ప్రోడక్ట్ లుక్స్ లైక్. ఇది స్టీల్లో కూడా దొరుకుతుంది, బట్ నేను సిలికాన్ తీసుకున్నాను, ఫ్లెక్సిబుల్గా ఉంటుందని. సైజ్ చూసి తీసుకోవాల్సింది, బట్ లెట్స్ సీ. ఇలా 2 స్ట్రిప్స్ వచ్చాయి. సీ దిస్ ప్యూర్ సిలికాన్ అండ్ ఫ్లెక్సిబుల్, బెండ్ అవుతుంది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేద్దాం అనేది మనం ట్రై చేద్దాం. లెట్స్ కీప్ ద అదర్ వన్ అసైడ్. అసలు ఇది పడుతుంది అంటారా? పట్టవి. దీన్ని తీసి పెట్టి మళ్ళీ పెడదామంటారా? లెట్స్ వెయిట్ 1 సెకండ్. ఇలా దీన్ని కొంచెం లేపి అయితే దీంట్లో పెట్టాను. ఇక్కడ కొంచెం ఎక్సెస్ వచ్చింది. లెట్స్ సీ, దీన్ని కొంచెం కట్ చేయాలా, ఏం చేయాలో చూద్దాం. అండ్ నా డౌట్ ఏంటంటే, ఇది ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ హీట్ వస్తుంది. ఈ హీట్కి ఇది రెసిస్ట్ అవుతుందా లేదంటే కాలిపోద్దా అనేది మనకు తెలీదు. నాకు ఇప్పుడే అర్థమైన విషయం ఏంటంటే, ఇటు సైడ్ స్టవ్కి ఈ కౌంటర్ టాప్ ఈక్వల్గా ఉంది, ఇటు సైడ్ స్టవ్ ఎడ్జ్కి ఇది కొంచెం డౌన్లో ఉంది. అయ్యయ్యో, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది. దట్స్ ఫైన్, అట్లీస్ట్ ఈ గ్యాప్స్లో ఏం పడకుండా ఉంటే చాలు. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. Bye. Please subscribe my channel.